వర్స్ట్ డే ఇన్ మై ట్రావెల్ లైఫ్. పిచ్చి ఎండ 41 నుంచి స్టార్ట్ అయ్యి 45 దాకా వచ్చింది ఎండ. ఝాన్సీ స్టేషన్లో ట్రైన్ ఆగింది. ఈ రాణి కమలాపతి స్టేషన్లో ఆగుతుంది ఎందుకు అంటే నేను కన్ఫ్యూజన్లో ఉండే. ఈ స్టేషన్ సూపర్ హైలైట్ ఉంది. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ నాగ్పూర్ ఆరెంజ్ సిటీ. నాగ్పూర్ స్టేషన్ అంతా గబ్బు గబ్బు ఉంది. సో ఆ విధంగా మా ట్రైన్ జర్నీ కంప్లీట్ అయిపోయింది. ట్రిప్ ఆల్సో సక్సెస్ఫుల్లీ డన్. మా డ్రీమ్ రైడ్ విత్ గ్రేట్ మెమరీస్. ఫ్రెండ్స్, నేను వీడియో ఇప్పుడు ట్రైన్లో కూర్చొని స్టార్ట్ చేస్తున్నాను, ఎందుకంటే ముందంతా కూడా చాలా టఫ్ టైం, వర్స్ట్ డే ఇన్ మై ట్రావెల్ లైఫ్. ఎందుకంటే భారీ ఎండ, చండీగఢ్ టు ఢిల్లీ. దాని తర్వాత ట్రైన్ ఎక్కే ముందు పార్సల్ ప్రొసీజరు, ఆ సామాన్ లిఫ్ట్ చేసి తీసుకొని రావడం అంతా కలిపి ఘోరమైన ఎక్స్పీరియన్స్. ఫుల్ పిచ్చి లేచి నాకైతే ఇప్పుడు కూడా హెడేక్ ఉంది. నేను కంటిన్యూస్గా ఈ సర్క్యూట్ కంప్లీట్ చేస్తున్న వీడియోస్ది, లదాఖ్ సర్క్యూట్. ఇది మిస్ చేయకూడదనే ఇంత టెన్షన్లో కూడా వీడియో తీస్తున్నా. అసలు ఏం జరిగింది అనేది నేను మీకు రికార్డ్ చేశా, కానీ ఆడియో అంత బాగా వచ్చి ఉండదు. అందుకే నేను ఇక్కడ స్టార్ట్ చేస్తున్నా. ఒకసారి అది చూసిరండి. నమస్తే అందరికీ, నేను మీ మధుకిరణ్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రైడర్ ఎంకే. ఈరోజు నా ట్రావెలింగ్ జిందగీలో వన్ ఆఫ్ ద వర్స్ట్ డే. ఎందుకంటే నేను చండీగఢ్ నుంచి హజ్రత్ నిజాముద్దీన్ వచ్చాను బైక్ మీద. పిచ్చి ఎండ 41 నుంచి స్టార్ట్ అయ్యి 45 దాకా వచ్చింది ఎండ. ఇక్కడ వచ్చి బైక్స్ పార్సల్ చేసి మళ్ళీ స్టేషన్లో లగేజ్ తీసుకొని వచ్చాను. ఇప్పుడు మనం ఎక్కబోతుంది దురంతో ఎక్స్ప్రెస్ ఫ్రమ్ హజ్రత్ నిజాముద్దీన్ ఢిల్లీ టు సికింద్రాబాద్. 3:55 ఉంది టైము, ట్రైన్ వచ్చే టైము. ఫుల్లీ ఎగ్జాస్టెడ్, మామూలు ఎగ్జాస్ట్ కాదు, సామాన్లు లేపుకొని వచ్చాను ఇక్కడ ఎండలో. చూసాను ఎండ ఎంత ఘోరంగా ఉందో. పిచ్చి లేస్తుంది, లిటరల్లీ పిచ్చి. ఎట్లా బతుకుతానో ఢిల్లీలో అర్థం కావట్లేదు. కానీ నా ఢిల్లీలో జాబ్ వచ్చి నెలకు 2 లక్షలు దాళ్ళు ఇస్తాను, నేను రాను. వద్దు నాయన, ఎందుకు అసలు ఢిల్లీ బామ్మో టూ మచ్ వెయిట్ ఉంది. ఇక్కడ ట్రైన్ గురించి వెయిట్ చేస్తున్నాం. టైం 3:24 అయింది. 3:55 బయలుదేరిపోతుంది. ట్రైన్ లాగానే సామాన్ పడేసి రెస్ట్ తీసుకోవాలని ఉంది. సో అది పరిస్థితి. వీడియో స్టార్టింగ్ మాత్రం ఈ విధంగా గలీజ్ అయింది. ఇక నేను ఏం చేయలేను, నిజం చెప్పాలంటే. నిజంగా నేనైతే చాలా సఫర్ అవుతున్నా ఈ జర్నీలో అయితే మాత్రం. స్టార్టింగ్ ఢిల్లీ నుంచి బయలుదేరడానికి. ఇంకా నెక్స్ట్ ఎలా ఉంటుందో ట్రైన్ జర్నీ చూద్దాం. దురంతో ఎక్స్ప్రెస్ సెకండ్ ఏసీ బుక్ చేసాం మనం. చలో ఇంకా మన ట్రైన్ లాగానే లెట్స్ గెట్ ఇంటూ ఇట్. మన ట్రైన్ ఎంటర్ అవుతుంది. లాలాగూడ సంబంధించిన లాలాగూడలో మ్యానుఫ్యాక్చర్ అయిన ఇంజన్. ప్లాట్ఫామ్ అయితే ఫుల్ అయి ఉంది. ప్లాట్ఫామ్ నెంబర్ 6 ఇది. నా బైక్ చెక్ చేయాలి వెళ్ళొక మళ్ళీ. మా జర్నీ వర్స్ట్ నుంచి వర్స్ట్ టు ద పవర్ ఆఫ్ ఇన్ఫినిటీ అనకూడదు, కానీ ఇంకెక్కువ అయిపోయింది. ట్రైన్లో బండ్లు ఎక్కించలేదు, ఎక్కిస్తారని ఆనందంలో ఉండే. అట్లీస్ట్ ఎక్కిస్తే ట్రైన్ దిగ్గానే మనం బండ్లు వేసుకొని వెళ్ళిపోతుంది అనుకున్నాను. అది ఎప్పుడో తెలీదు. ట్రైన్లో జగా లేదు. 3 బండ్లు ఎక్కించారు వేరేవి. ఫుల్ అయిపోయింది. పరిస్థితి ఘోరంగా ఉంది ఈరోజు అయితే నాకు. నథింగ్, మన చేతిలో ఏమీ లేదు. అండ్ మన టైం కూడా బాగాలేదు ఈరోజు. కొంచెం అయితే ఇంకా కొంచెం నడిస్తే కల్తీ పడిపోతా అనిపిస్తుంది నాకు అంత ఎండకి. ఫుడ్ తిన్నా కానీ ఏదో నామకే వస్తే కొంచెం అన్నం, పప్పు, పెరుగు తిన్నా అక్కడ బయటికి వెళ్ళి. అయిపోయింది. ఇంకా మా జర్నీ ఎట్లా ఉందో చూడాలి. ఇప్పుడైతే లిటరలీ వర్స్ట్. ఇప్పటిదాకా చూద్దాం, అట్లీస్ట్ సేఫ్గా ఇంటికి చేరిపోతామా, కొంచెమైనా మూడు మారుతుందా చూద్దాం. ఢిల్లీ నుంచి ఎగ్జాక్ట్లీ 4 o'clock బయలుదేరింది. రన్నింగ్లో సెకండ్ ఏజ్ ఎక్కేదానికి ట్రై చేస్తున్నారు. ఇది మన హజ్రత్ నిజాముద్దీన్ స్టేషన్.
మొత్తం 8 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ఈ ట్రైన్ బయలుదేరింది 6 నెంబర్ ప్లాట్ఫామ్ మీద నుంచి, పక్కది 7 నెంబర్. దాని మీద మహారాష్ట్ర సంపర్క్ క్రాంతి ఎక్స్ప్రెస్ ఆగి ఉంది. బాంద్రా T2 హజ్రత్ నిజాముద్దీన్. బాంద్రా అంటే ముంబై. ఇదే పార్సల్ ఆఫీస్ మీకు కనబడుతుంది లెఫ్ట్ సైడ్లో. ఈ బ్లూ కలర్ షెడ్లో బండ్లు ఇంకా సామాన్ అంతా లగేజ్ దాబెడతారు. ఇవన్నీ బండ్లు పార్కింగ్. మన బండ్లు ప్యాక్ చేసింది అక్కడనే వాళ్ళే. 4,500 తీసుకున్నాడు ఒక బండికి. 2 బండ్లకి 9,000 రూపీస్. ఈ పార్సల్ ప్రొసీజర్ పైన నేను డీటెయిల్ వీడియో చేస్తాను తొందరలో. క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఇస్తా, చూసుకోనండి. ఈరోజు అయితే నా జర్నీ కంప్లీట్ కానివ్వండి. నేనైతే బాగా అలసిపోయి పులిసిపోయి పిండేసింది ఢిల్లీ అంటే నాకు. చలో నెక్స్ట్ స్టేషన్లో కలుసుకుందాం, కొంచెం రెస్ట్ తీసుకుంటాం. సో చూసారు కదా 45 డిగ్రీస్ టెంపరేచర్లో చండీగఢ్ టు ఢిల్లీ 270 కిలోమీటర్ జర్నీ. ఆ తర్వాత ఈ బైక్ పార్సల్ ప్రొసీజరు అండ్ ఇవన్నీ కథలు. ఆ తర్వాత ట్రైన్ ఎక్కిన తర్వాత బైక్ మాతో పాటు ఎక్కలేదు. ఫుల్లీ డిసప్పాయింటెడ్. సో ఆ విధంగా మా ఈ జర్నీ మొదలైంది. అంటే సామాన్ కూడా ఎక్కువ అనిపించింది నాకు. వెయిట్ వెళ్ళే ఊపిలో మనం ఎంత ఎనర్జీతో ఉంటాం, సామాన్ ఇది లేపేశాను. ఇప్పుడు వెళ్తున్నప్పుడు సామాను మోయాలంటే మాత్రం నాకు తల తిరిగింది ఎండలో వేడికి. సో ఆ విధంగా ఈ ట్రావెల్ అయితే కొంచెం డల్గా స్టార్ట్ అయింది. ఇప్పుడైతే ట్రైన్లో కొంచెం రెస్ట్ తీసుకొని మళ్ళీ వీడియో స్టార్ట్ చేస్తాను. మళ్ళీ ఎనర్జీ వాపసు వస్తుందేమో చూద్దాం. ఇట్లా పడుకుందాం అనే లోపే ఫస్ట్ స్నాక్ తీసుకొచ్చారు. ఇందులో మిక్చర్ ప్యాకెట్, శాండ్విచ్, స్వీటు, సాసు, ఒక టీ కిట్టు. ఇది వెజ్ స్నాక్, తినే మూడైతే లేదు. టికెట్ కాస్ట్ 4,708 రూపీస్. ఇక మనకి ఫుడ్ ఇంక్లూడెడ్. ఫుడ్ లేకపోతే ఒక 700 to 800 తగ్గుతుంది అనమాట. సో బయట తినే ఇంట్రెస్ట్ లేదు, అందుకే ట్రైన్లో ఫుడ్ కొంచెం హైజీన్ ఉంటుందని చెప్పేసి తీసుకున్నా. కొంచెం తినేసి పడుకుంటా. ఈ ట్రైన్ నెంబర్ 12286 ఢిల్లీ నుంచి అంటే హజరత్ నిజాముద్దీన్ నుంచి సికింద్రాబాద్కి మండే ఇంకా ఫ్రైడే 2 days ఉంటుంది. దీనికి ఓన్లీ 5 స్టాప్స్ మాత్రమే. 5వ స్టాపే సికింద్రాబాద్. ఇక్కడ హజరత్ నిజాముద్దీన్ తర్వాత నెక్స్ట్ స్టాప్ ఝాన్సీ, రాణి కమలాపతి. నెక్స్ట్ ఎర్లీ మార్నింగ్ వస్తుంది నాగ్పూర్, బలార్సా అండ్ 5వ స్టేషన్ సికింద్రాబాద్. అంతే. ఇది వెళ్ళే టైం ఓన్లీ 22 hours 15 minutes మాత్రమే. అంటే చాలా తక్కువ టైంలో ఇది ఢిల్లీ నుంచి సికింద్రాబాద్ వెళ్తుంది. అందుకే చాలామంది దీన్ని ప్రిఫర్ చేస్తారు. దీనిలో కోచ్ పొజిషన్ చూసుకున్నట్లయితే ఇందులో 8 స్లీపర్ క్లాస్ ఉన్నాయి, 7 థర్డ్ ఏసీ అండ్ 3 సెకండ్ ఏసీ. నేను బుక్ చేసిన సెకండ్ ఏసీ. ఇందులో ఫుడ్ ఇంక్లూడ్ ఉంది, ప్యాంట్రీ కార్ కూడా ఉంది. అండ్ ముందు వెనక 2 పార్సల్ వ్యాన్లో మనకి అయితే మన బండి ఎక్కించలేదు. దెన్ అంతే. ఈ ట్రైన్ గురించి అంతే విషయాలు. ఇది తీసుకునే టైం మాత్రం తక్కువ. దట్ ఈస్ ద రీజన్ నేను ఇది బుక్ చేశాను. ఫుడ్ కలిపి కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంది. 4,700 రూపాయలు అంటే ఆల్మోస్ట్ ఫ్లైట్ టికెట్ అంతానే. కానీ బైక్ ఎక్కిస్తారనే ఒక ఆనందంలో చేశాను, కానీ అలా అయిపోయింది. ఇంకేం చేయలేం. ఇంకా నేను నెక్స్ట్ కంటిన్యూ చేస్తాను జర్నీ. ఇప్పుడైతే పడుకుంటా. తలనొప్పి చాలా ఎక్కువ ఉంది. ఈ ఎండకైతే తలనొప్పి వచ్చింది. ఇక్కడ ఢిల్లీలో ఉండే వాళ్ళకి నమస్తే. వాళ్ళ డైలీ యాక్టివిటీస్ ఎలా చేస్తారో నాకు అర్థం కావట్లేదు. ట్రైన్ స్పీడ్ మాత్రం బాగానే మెయింటైన్ చేస్తున్నాడు. 113, 133 మ్యాక్స్. ఓకే, మళ్ళీ కొంచెం చిక్కడే కలుసుకుందాం. వీరాంగన లక్ష్మీబాయి ఝాన్సీ స్టేషన్ 2వ నెంబర్ ప్లాట్ఫామ్ మీద వస్తుంది. వీరాంగన లక్ష్మీబాయి ఝాన్సీ, VGL ఝాన్సీ. ఫ్రెండ్స్, టైం ఎగ్జాక్ట్లీ 9 అయింది. ఫస్ట్ స్టాప్ అనమాట. ఢిల్లీ నుంచి మొదలైన తర్వాత ఫస్ట్ స్టాప్ ఝాన్సీ స్టేషన్లో ట్రైన్ ఆగింది. నాకైతే ఫుల్ నిద్ర పట్టింది. 3 hours అసలు మెలుకోలేదు. మధ్యలో డిన్నర్ తీసుకొని ఆ అబ్బాయి వచ్చాడు, అంటే మనకి క్యాటరింగ్ అని వచ్చాడు డిన్నర్ తీసుకొని. అప్పుడు వచ్చినప్పుడు మాత్రమే లేచా. 10 నిమిషాలు ట్రైన్ లేట్. ట్రైన్ మాత్రం సూపర్ నడిపిస్తున్నాడు, చంపుతున్నాడు అంతే. అసలు మెలుకోలేనే లేదు. మంచి నిద్ర పట్టింది. ఫ్రెషప్ అయ్యా, టీచర్ అంతా కలిగి అయిపోయింది, మార్చేసుకున్నా. సో ఆ విధంగా ఫస్ట్ 5 hours గడిచిపోయింది. ఫస్ట్ 5 hours మోర్ దెన్ 3 hours పడుకున్నా. రైట్, ఇంకా ఇక్కడ నుంచి మన నిద్ర స్టార్ట్. అంటే
డిన్నర్ వచ్చింది, డిన్నర్ చూపిస్తాను. నేను నాన్ వెజ్ చెప్పాను, ఏమిచ్చో తెలియదు. చాలా రోజుల తర్వాత ప్రశాంతంగా నాన్ వెజ్ తిందామని చెప్పి ఆర్డర్ ఇచ్చా. చూద్దాం. ఇప్పుడైతే ఝాన్సీలో ఉన్న మధ్యప్రదేశ్ స్టేషన్ ఈ విధంగా ఉంది. B7 మనది A1. 2 సైడ్ లోవర్లు. యాక్చువల్ బుక్ చేసినప్పుడు RAC ఉండే, RAC కన్ఫామ్ అయ్యి 2 సైడ్ లోవర్లు వచ్చి 41 అండ్ 47 నాకు శ్రీధర్కి. ఇప్పుడు ఇంకా డిన్నర్ వచ్చేసింది. ట్రైన్ స్టార్ట్ కాగానే డిన్నర్ కానిచ్చేద్దాం. ఇంకా డిన్నర్ వచ్చేసింది. సర్ప్రైజింగ్లీ ఐస్ క్రీమ్ కూడా ఇచ్చారు. మళ్ళీ ఇది వనీలా ఫ్లేవర్, కర్డ్, హెరిటేజ్. మామూలుగా వీళ్ళు మంచి బ్రాండ్స్ ఇవ్వరు ట్రైన్లో, అలాంటిది మంచి బ్రాండ్ ఇచ్చారు. అండ్ రోటీ, ఆలూ ఫ్రై, రైస్. ఓకే, క్వాంటిటీ చూపిస్తాగండి. 100 గ్రాములు ఉంటుంది. మధ్యలో జీరా కూడా ఉంది. ఏం కూర ఇది? పప్పు, చికెన్ ఉంటుంది. చికెన్ చాలా రోజులైంది తిని. ఓపెన్ అవ్వమ్మా. రెడ్ చికెన్ ఒక ముక్క ఉంది. సో ఇది మన డిన్నర్ ఈరోజు. చలో కానిచ్చేద్దాం. ఇంకా చికెన్లో ఉప్పు కారం లేదు, చిన్న ఉప్పు ప్యాకెట్ ఇచ్చారు, వేసుకొని తినేద్దాం. అడ్జస్ట్ అయిపోతుంది ఈ రోజుకి. మీకు చూపించడం మర్చిపోయా, ఒక మిక్సర్ పిక్కర్ కూడా ఇచ్చారు. ఎందుకంటే ఇంకేం కావాలి చెప్పండి మనకి, చాలు ఈ పూటకి. భోపాల్ స్టేషన్లో ఆగకుండా ఈ రాణి కమలాపతి స్టేషన్లో ఆగుతుంది ఎందుకు అంటే నేను కన్ఫ్యూజన్లో ఉండే. ఈ స్టేషన్ సూపర్ హైలైట్ ఉంది, మొత్తం అడ్వాన్స్. చూడండి, చూసి షాక్ అయినా, అరే అమ్మా ఏముందిరా స్టేషన్, లేటెస్ట్ వేరే ఫారెన్ కంట్రీలో అనిపించింది. ఫస్ట్ టైం చూస్తున్నాను నేను ఇలాంటి స్టేషన్, రాణి కమలాపతి అంట. ఇక్కడ సబ్వే చూడండి, ఎయిర్పోర్ట్లో ఉన్నట్టే ఉంది. నిద్ర రాలేదు, సో అలా మొబైల్ చేస్తూ కూర్చున్నా. అంతలోనే 8 అవర్స్లో వచ్చిన సెకండ్ స్టేషన్ ఇది. ఫస్ట్ స్టేషన్ వచ్చింది, ఏమొచ్చింది, పేరు గుర్తు రాలేదు. ఝాన్సీ, సెకండ్ స్టేషన్ రాణి కమలాపతి. లాస్ట్ 8 అవర్స్లో వచ్చిన సెకండ్ స్టేషన్ ఇది. మళ్ళీ రేపు పొద్దున వచ్చేది నాగ్పూర్. ఈ స్టేషన్ మాత్రం చాలా బాగుంది, ఫుల్లీ అడ్వాన్స్డ్. మధ్యప్రదేశ్, భోపాల్ జస్ట్ 5 మినిట్స్ దూరంలో ఉంది రాణి కమలాపతి. ఇక్కడ స్పెషాలిటీ నాకు తెలియదు, స్టడీ చేస్తా. ఇది మన కోచ్ A1. అన్నీ పాతవే ఉన్నాయి, కానీ ఈ ట్రైన్ మెయింటైన్ చేస్తున్న స్పీడ్ మాత్రం చాలా ఇంప్రెసివ్గా ఉంది. కరెక్ట్ టైం మెయింటైన్ చేస్తాను, ఓన్లీ 5 మినిట్స్ లేట్ అంతే. మన ట్రైన్లో బైక్ ఎక్కలేదని చెప్పి చిన్న బాధ ఉంది, ఇక ఏం చేయలేం. మన లాస్ట్ టైం సేమ్ ప్రాబ్లం నాకు. స్పీడ్ వెళ్ళినప్పుడు కూడా ఇంతే, ఢిల్లీ నుంచి బండి ఎక్కించలేదు. सिर्फ 89,999
గుడ్ మార్నింగ్ ఫ్రమ్ నాగ్పూర్ ఆరెంజ్ సిటీ 1084 కిలోమీటర్ ట్రావెల్ చేసాము. ఇంకా 575 కిలోమీటర్స్ ఉంది. టైం 6:30 అంటే 6:20. ఆల్మోస్ట్ 35 మినిట్స్ ట్రైన్ లేట్ ఉంది. అది మేబీ కవర్ చేయొచ్చు. కానీ ఎలాంటి బోరింగ్ అయితే లేదు. జర్నీ ఫాస్ట్ అయిపోతుంది. నాగ్పూర్ వస్తుందంటే ఆల్మోస్ట్ మనకి వచ్చేసినట్టు ఇంకా చాలా దగ్గర ఉందని ఫీలింగ్ వస్తుంది అనమాట. ఇక్కడ నుంచి ఎక్కువ స్టాప్స్ కూడా ఏం లేవు. ఓన్లీ బజార్స్ ఒకటి అవుతుంది. ఎక్కువ నిద్ర పడలేదు నాకైతే. ఓన్లీ 4.5 hours పడుకున్నా. నాగ్పూర్లో చాలా మంది దిగిపోయారు. ట్రైన్ చాలా ఖాళీ అయిపోయింది. ఇక్కడ 5 నిమిషాల స్టాప్. నాగ్పూర్ స్టేషన్ అంతా గబ్బు ఉంది. అప్డేట్ చేయాలి స్టేషన్, అంటే అప్డేట్ చేయాలి. వెనకబడి ఉంది చాలా. పొద్దునే మొత్తం స్మెల్ స్టేషన్ అంతా. మనది సెకండ్ ఏసీ అయినా కానీ చాలా పాత కోచ్. బాత్రూమ్ అస్సలు బాగాలేదు. ట్రైన్ మంచిగా నీట్గా ఫాస్ట్ వెళ్ళిపోతుంది కాబట్టి అనిపిస్తలేదు. ఆగి వెళ్ళి చిరాకు పెడితే ఇంకా గలీజ్ అనిపిస్తుంది. చూడండి, వాష్రూమ్ చూపించే ఓపిక నాకు లేదు. చాలా గలీజ్ ఉంది లోపలంతా. అంటే ఫుల్ స్మెల్ వస్తుంది. మన ఇండియన్ ట్రైన్స్లో ఇంకా ఇంతే. కొత్త కోచ్లు ఉంటే కొంచెం బాగుంటాయి, కానీ లేకపోతే ఇదే పరిస్థితి. పొద్దున టాయిలెట్కి వెళ్ళినా కానీ ఆ వాసనకి కడుపు తిప్పేస్తుంది. స్టేషన్ బయట ఇదంతా ఎప్పుడు మారుతుందో అర్థం కాదు. మొత్తం చెత్త అంతా నింపుతారు. ఎన్ని బాత్రూమ్లు కట్టినా కానీ ఇక్కడ ఉండే వాళ్ళకి, అంటే స్టేషన్ చుట్టుపక్కల ఉండే వాళ్ళకి ఇదే బెస్ట్ బాత్రూమ్ అనిపిస్తుంది. ఎందుకు అర్థం కాదు. ఓపెన్గా బిందాస్ కూర్చుంటారు. అండ్ దిస్ ఈజ్ నాగ్పూర్, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సిటీ ఇన్ మహారాష్ట్ర. చలో, ట్రైన్ స్పీడ్ అందుకుంది. ఇంకా లోపలికి వెళ్ళిపోదాం. బాయ్. కొద్దిసేపట్లో బ్రేక్ఫాస్ట్ వస్తుంది. ఇంకా నాగ్పూర్ దాటగానే ఒక టీ కిట్ ఇచ్చారు అండ్ ఒక బిస్కెట్, చిన్న బిస్కెట్ ప్యాకెట్, టీ కిట్, హాట్ వాటర్. టేస్ట్ ఏముండో తెలిసిందే మనకి, బట్ స్టిల్ మన జర్నీలు ఇవన్నీ భాగమే. మా శ్రీధర్ స్టఫింగ్ చూడండి. అదేనా ఈ ఫుడ్ వల్ల జనరేట్ అవుతున్న వేస్ట్ మాత్రం చాలా ఎక్కువ ఉంది. దీన్ని డిస్పోజ్ చేయడం కూడా పెద్ద తలనొప్పే ఐఆర్సీటీసీ వాళ్ళకి. సికింద్రాబాద్కి ఇంకా 356 కిలోమీటర్స్. కరెక్ట్గా 30 minutes లేట్ నడుస్తుంది ట్రైన్ జర్నీ అయితే బాగానే ఉంది. ఫుడ్ కూడా ఏమి ఇబ్బంది లేదు. గోయింగ్ గుడ్. మూడ్ సెట్ అయిపోయింది. ఎనర్జీ కూడా బ్యాక్. అయిపోయింది ఇక లాస్ట్ స్టేషన్. మన నెక్స్ట్ వచ్చి డైరెక్ట్గా సికింద్రాబాదే. మన
ఇంటికి ఎప్పుడు వెళ్ళిపోదామా అని ఉంటుంది. పిల్లలు చూడాలి, ఇంటికి వెళ్ళిపోవాలి. అయిపోయింది ట్రిప్, డన్. బైక్లో అయితే ఎక్కలేదు, మళ్ళీ ఎప్పుడో చూడాలి. బైక్లో వచ్చి మళ్ళీ తీసుకెళ్దాం. అండ్ ట్రైన్ జర్నీ అయిపోయినట్టే, ఇప్పుడు వెళ్ళి కొంచెం పడుకుంటా. మళ్ళీ లంచ్ వస్తుంది, లంచ్ వస్తుంది. ఓ లంచ్ కూడా ఉందన్న మనకి, ఇంకా మామూలు లేదు ఈ ట్రైన్. లంచ్ కంప్లీట్ అయిపోతుంది, లంచ్తో ఎండ్ అయిపోతుంది. లంచ్తో ట్రిప్ ఎండ్ 4 వెయిట్ ఉంది. 3 కల్లా మనం చేరిపోతాం సికింద్రాబాద్. ఓకే రైట్, కరెక్ట్ టైం 2:30, 3 కల్లా వెళ్ళిపోతుంది. కరువు చూడండి, కరువు ఏం తిరుగుతుంది బండి. అన్ఎక్స్పెక్టెడ్ స్టాప్. టైం 12:30. ఒక 2 hours నిద్ర అయింది. ఇప్పుడే ట్రైన్ బయలుదేరింది. టైంకి లంచ్ కూడా వచ్చేసింది. చలో లెట్స్ హ్యావ్ లంచ్. హన్మకొండ దగ్గరి వడ్డపల్లి చెరువు ఇది. ఇక్కడ జస్ట్ సిగ్నల్ గురించి ఆపిర్రు, మళ్ళీ బయలుదేరిపోయింది వెంటనే ట్రైన్. మన సీట్ చూపిస్తా. చలో 41 and 47 రెండు కూడా సైడ్ లోవర్. ఇది శ్రీధర్ది, ఆల్రెడీ లంచ్ అయిపోయింది. అండ్ ఇది మనది. చూద్దాం ఏమి ఇచ్చారో. కాజీపేట్ వస్తుంది, దగ్గరలో ఉంది కాజీపేట్. కాజీపేట్ జంక్షన్. నిన్న రాత్రి ఫుడ్ రిపీట్ మళ్ళీ. అన్నం, పప్పు, చికెన్, చపాతీ, ఆలూ ఫ్రై, పెరుగు, ఐస్ క్రీమ్. ఇది పొద్దున్న ఇచ్చిన మ్యాంగో జ్యూస్, నేను తాగలేదు. సో ఇది పరిస్థితి. ఇంకొక 2 hours మనం రీచ్ అయిపోతాం సికింద్రాబాద్. ఫీలింగ్ ఎక్సైటెడ్. ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళిపోతున్నాం మళ్ళీ ఆఫ్టర్ 13 days. కాజీపేట్లో చిన్న పిట్ స్టాప్. వెంటనే బయలుదేరిపోయింది 1 నిమిషంలోనే. ట్రైన్ అయితే ఒక 20 minutes లేట్ ఉంది అంతే. ట్రైన్ 25 minutes లేట్. 2:45 వచ్చేసింది. 5 నెంబర్ ప్లాట్ఫామ్ మీదకి. ఇక్కడ ఎండ లేదు, ప్రశాంతంగా ఉంది. ఫుల్లీ ఎగ్జైటెడ్ మా ఫ్యామిలీని, పిల్లల్ని కలవడానికి. లాస్ట్ 2 days నుంచి ఎంత ఫాస్ట్ ఇంటికి వెళ్ళిపోతుందని చెప్పండి. ఎట్లా హైదరాబాద్ రీచ్ అయ్యాను. జస్ట్ లగేజ్ తీసుకొని వెళ్ళి నేను ఇక్కడ నుంచి మాదాపురం వెళ్తున్నా. నా కార్ సర్వీస్ సెంటర్లో ఉంది. అక్కడికి వెళ్ళి సర్వీస్ సెంటర్లో కార్ తీసుకొని సామానంలో పడేసి ఇంటికి వెళ్ళిపోవడమే. ఇంకా ఈవినింగ్ 6 వరకు ఇంట్లో ఉంటా. ట్రిప్ మాత్రం చాలా జబర్దస్త్ అయింది. ఓన్లీ 2 days ఇబ్బంది అయింది. ఒకటేమో మన న్యూమా టు ఖర్చు వెళ్ళే దారిలో రస్తా ఘోరమైన రస్తా. దెన్ మా ఢిల్లీ, చండీగఢ్ ఢిల్లీ అనేది అండ్ మనాలి టు చండీగఢ్ అనేది వాసిపోయింది మాకు లిటరల్ ఎండలో. అది వదిలేసి వీ హ్యాడ్ ఎ గ్రేట్ ట్రిప్. మేమిద్దరం పర్ఫెక్ట్గా కలిసిపోయినాం. ఎలాంటి ఇబ్బంది లేదు. గ్రూప్ రైడ్ ఇంకా కలిసిన ఇద్దరు బ్రదర్ కూడా మాతో బాగా కలిసిపోయారు. ట్రైన్ అంతా ఫుల్ ఎంజాయ్ చేసినాము. ట్రైన్ జర్నీ ఆల్సో హ్యాపీ. వెళ్ళేటప్పుడు హమ్దాబాద్ ఎక్స్ప్రెస్ కొంచెం టార్చర్ ఉంది లాస్ట్లో, కానీ అట్లా లైఫ్ ఎంజాయ్ చేసినాము. అండ్ ఈరోజు వచ్చేసినాం. బండ్లు మాత్రం ఎక్కలేదు, అదొక టెన్షన్ మాకు. వాళ్ళు ఢిల్లీ టు నిజాముద్దీన్ నుంచి జబల్పూర్ ట్రైన్ ఎక్కిందంటే ఈరోజు. జబల్పూర్ ఎందుకు వెళ్తుందో తెలియదు, మధ్యప్రదేశ్. అక్కడ నుంచి మన సికింద్రాబాద్ వస్తారంట. అది కరెక్ట్ చెప్పినా మళ్ళీ నేను హైదరాబాద్ నుంచి రావాలి. సో ఆ విధంగా మా ట్రైన్ జర్నీ కంప్లీట్ అయిపోయింది. ట్రిప్ ఆల్సో సక్సెస్ఫుల్లీ డన్. మా డ్రీమ్ రైడ్ విత్ గ్రేట్ మెమరీస్. వీడియోస్ వస్తాయి, వీడియోస్ వచ్చేసి ఉంటాయి. లాస్ట్ వీడియో ఇది. ఇక్కడతో ఈ సిరీస్ ఎండ్ చేస్తున్నా. ఎవరైనా సిరీస్ మిస్ ఉంటే వెళ్ళి చూడండి, చాలా జబర్దస్త్ వీడియోస్ ఉంటాయి. మళ్ళీ కొత్త ట్రిప్తో కలుసుకుందాం. కొత్త ట్రిప్ అయితే లేదు, లీవ్స్ మళ్ళీ ఇవ్వరు మాకు. నెక్స్ట్ ట్రిప్తో మళ్ళీ కలుసుకుందాం. ఇక్కడతో వీడియో ఎండ్ చేస్తున్నా. జై హింద్.